హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ అయితే యంత్ర ఇండియా లిమిటెడ్ 2026లో అయితే ట్రేడ్ అప్రెంటిస్లో 3929 పోస్టులతో అయితే 10th IITI వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది కూడా ITI ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్లో రిక్రూట్మెంట్ యంత్ర ఇండియా ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ఇది చూసినట్టయితే 3979 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ నేమ్ చూసినట్టయితే యంత్ర లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026. ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్టయితే యంత్ర ఇండియా లిమిటెడ్లోకి ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది 2026లో రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ చూసినట్టయితే ట్రేడ్ అప్రెంటిస్. దీనిలో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే XITI ఎవరెవరు చేశారు అండ్ నాన్ ITI క్వాలిఫికేషన్ ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అనమాట. టోటల్ వేకెన్సీస్ చూసినట్టయితే 3979 పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ చూసినట్టయితే ఆన్లైన్ మోడ్. ట్రైనింగ్ లొకేషన్ చూసినట్టయితే ఆర్డరెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీస్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఎక్కడైనా ఉందన్నమాట. స్టైఫండ్ చూసినట్టయితే మంత్కి 8200 నుంచి 9600 వరకు పర్ మంత్కి స్టైఫండ్ అనేది ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి ఉన్నారనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసినట్టయితే 1వ తారీఖు 2వ నెల 2026 నుంచి స్టార్టింగ్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్టయితే 3వ తారీఖు 3వ నెల 2026 లాస్ట్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్లో మీరు పూర్తిగా ఇంకా డీటెయిల్గా చూసి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే టోటల్ వేకెన్సీస్ అనౌన్స్డ్ యంత్ర ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2026లో చూసినట్టయితే XITI ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి 2843 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే నాన్ ITI బ్యాక్గ్రౌండ్ ఉందో క్వాలిఫికేషన్ వాళ్ళకి 1136 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 3979 పోస్టులు అయితే ఈ అప్రెంటిస్షిప్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీనిలో చూసినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినప్పటికైతే నాన్ ITI బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కంపల్సరీగా 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. మెట్రికులేషన్ విత్ మినిమం 50% మార్క్స్ ఓవరాల్లో ఉండాలి. అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో 40% మినిమం స్కోర్ చేసి అయినా ఉండాలన్నమాట. నెక్స్ట్ ITI ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళు 50% మార్క్స్ అనేవి ITIలో స్కోర్ చేసి ఉండాలి. అండ్ 10thలో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 14 సంవత్సరాలు మినిమం ఏజ్. 18 సంవత్సరాలు హజార్డ్ స్టేట్స్లోకి వెళ్ళాలంటే 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ చూసినట్టయితే 35 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే SC ST OBC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 1961 యాక్ట్ కింద రూల్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే స్టైఫండ్ నాన్ IT వాళ్ళకి ఎంత, XIT వాళ్ళకి ఎంత చూసినట్టయితే నాన్ ITI వాళ్ళకి 8200 స్టైఫండ్ మంత్లీ. XITI అప్రెంటిస్ చేసేద్దాం అనుకున్న వాళ్ళకి 9600. ఇంకా నోట్ చూసినట్టయితే ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నవి ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వరన్నమాట. ఒకవేళ మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ గెయిన్ చేసిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటే నెక్స్ట్ ఆ కంపెనీ అనేది మీకు జాబ్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే దీనిలో అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ ఫామ్ ఇవన్నీ చూసినట్టయితే కేటగిరీ అన్రిజర్వ్డ్ అండ్ OBC క్యాండిడేట్స్ చూసినట్టయితే 200 ప్లస్ GST ఫీ అనమాట. SC ST ఉమెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ట్రాన్స్జెండర్ 100 రూపీస్ ప్లస్ GST అనేది అప్లికేషన్ ఫీజులో పే చేయాలన్నమాట. పేమెంట్ మోడ్ చూసినట్టయితే ఆన్లైన్ మోడ్ అన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది బేస్డ్ ఆన్ మార్క్స్. మీ ITI 10th మార్క్స్ బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. దాని తర్వాత ఫ్యాక్టరీ వైజ్ అండ్ ట్రేడ్ వైజ్ సెలక్షన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు రిక్రూట్మెంట్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఈ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలని ఇక్కడ వెబ్సైట్లో పాయింట్స్ వైజ్గా ఇచ్చారనమాట.
ఈ వెబ్సైట్లోకి వెళ్ళి recruit.government.in.com వెబ్సైట్లోకి వెళ్ళి ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026లోకి వెళ్ళిన తర్వాత యూజర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ఫిల్ చేసి ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అక్కడ ఏ డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఒక ఫామ్ అప్లై చేసినట్టు ఒక ఫామ్ అన్నది వస్తుంది, దానికి డౌన్లోడ్ చేసుకోవాలి అనమాట. ఏ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, స్కానెడ్ సిగ్నేచర్ ఒకటి, ఆధార్ కార్డు, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇలా ఏదైనా, 10th క్లాస్ మార్క్స్ మేము, ఐటీఐ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.